హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో రంజాన్ స్పెషల్ మటన్ హలీంని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నార్మల్ గా హలీం చేసుకోవడం అంటే చాలా పెద్ద ప్రాసెస్, చేయడం కష్టం అనుకుంటారు కదా, కానీ అలా కాదండి. నేను చూపించినట్టుగా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా రంజాన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంట్లోనే కర్రీ చేసుకున్నంత సింపుల్ గా హలీంని చేసుకుంటారు. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్లు బన్సీ రవ్వ, 1.5 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్, 1/2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 6 బాదం పప్పులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ మసూర్ దాల్ కూడా వేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇప్పుడు దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఓట్స్ కూడా యాడ్ చేసి నీళ్లు పోసుకొని 2-3 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తురుముకోండి. ఆనియన్స్ని రెగ్యులర్గా కట్ చేసే కన్నా ఇలా చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలన్నీ ఒకే సైజులో ఉండి ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని 5 మినిట్స్ పాటు అలా పక్కన ఉంచేయండి. ఇలా సాల్ట్ వేసి చేసుకోవడం వల్ల వాటర్ కంటెంట్ రిమూవ్ అయ్యి మనకి ఆనియన్స్ వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ని కాస్త పిండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్ గా బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ఆనియన్స్ ని ఆయిల్ నుంచి తీసాక కూడా కాస్త షేడ్ డార్క్ అవుతుందండి, కాబట్టి ఒక షేడ్ లైట్ గా ఉన్నప్పుడే వీటిని పక్కకు తీసేసుకోండి. హలీం చేసుకోవడానికి ఆనియన్స్ ని ఫ్రై చేసిన ఆయిల్ నే యూస్ చేయండి, దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్లు నూనె అలాగే 3 టేబుల్ స్పూన్లు నేతిని కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇది కాస్త వేగాక హోల్ గరం మసాలాలు అంటే కొద్దిగా జాపత్రి, 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 యాలకులు, 10 మిరియాలు, 5 లవంగాలు, కొద్దిగా బిర్యానీ పువ్వు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 డజన్ తోక మిరియాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వేయించండి. ఇప్పుడు దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కాస్త గోల్డెన్ కలర్ లో ఫ్రైడ్ ఆనియన్స్ టైప్ లో ఫ్రై అయ్యాక ఇప్పుడు 1/2 కేజీ మటన్ ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్లు పుదీనా అలాగే 1 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకున్నాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పెరుగుని కూడా యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న ఈ బియ్యం ఇంకా పప్పుల మిక్చర్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకొని 2.5 కప్పులు వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పూర్తిగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 10 to 12 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్రెషర్ పూర్తిగా పోయాక దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేయడానికన్నా ముందే పైకి తేరిన నూనెని 2-3 టేబుల్ స్పూన్ల వరకు తీసి పక్కన పెట్టుకోండి. ఇది హలీంని సర్వ్ చేసేటప్పుడు గార్నిష్కి యూస్ చేస్తాం. ఇప్పుడు దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల చొప్పున కొత్తిమీర, పుదీనా అలాగే ఎండిన గులాబీ రేకుల్ని కూడా యాడ్ చేసి అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండి 2 టేబుల్ స్పూన్లు నేతిని కూడా యాడ్ చేసి అలాగే 1 గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని హలీం కన్సిస్టెన్సీ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాల వరకు మ్యాష్ చేస్తూ ఉండండి. వీడియోలో చూస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మీ హలీం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసే ముందు కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఎండిన గులాబీ రేకుల్ని ఇంకా ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసి సర్వ్ చేసేయండి. రెసిపీ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టేయండి. థ్యాంక్ యూ.